మీరు చూస్తున్నది డిఎస్ఎఫ్ ఛానల్, మీ దివ్యాంగుల సామాజిక వేదిక. ప్రతి శనివారం మనం ఒక విభిన్నమైన వ్యక్తితో, అంటే వైకల్యాన్ని జయించి రంగాలలో ముందుకు సాగుతున్నటువంటి దివ్యాంగులతో మన వేదిక ద్వారా ఇంటర్వ్యూను నిర్వహిస్తున్నాం. శనివారం మనకు ఇంటర్వ్యూలో భాగంగా ఒక ముఖ్యమైన వ్యక్తిని, అంటే ఉపాధి రంగంలో ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. నిజానికి వారికి చిన్నతనంలోనే 2 కాళ్ళు పోలియో వ్యాధికి గురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేస్తూ, కాళ్ళు ఏమాత్రం సహకరించినప్పటికీ కూడా అందరితో సపోర్ట్గా తీసుకొని ఈరోజు ఉపాధి రంగంలో తను ముందడుగేస్తున్నాడు. తనతో పాటు దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది వ్యక్తులను కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తిని గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. వారే జనగాం జిల్లా గణపూర్ చెందిన గాదె చిట్టిబాబు గారు. తను టైలరింగ్ నేర్చుకొని ఆ టైలరింగ్లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని సంపాదించి ఫ్యాషన్ డిజైన్తో అందరినీ ఆకట్టుకునే విధంగా ఆ వస్త్రాలను వారు అలంకరించడమే కాకుండా ఆ పనిని మహిళలకందరికీ నేర్పించి వారికి కూడా ఉపాధి చూపెట్టినటువంటి వ్యక్తి వీరి ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి కూడా ప్రత్యేకంగా వారిని పిలిపించుకొని ఒక గార్మెంట్ స్థాపించాలని, దానికి తగ్గ ప్రోత్సాహం అందిస్తానని చిట్టిబాబుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుమిదిని గారు ప్రత్యేకంగా వారిని స్పెషల్గా ఒక వెహికల్ అరేంజ్ చేసి వారి కార్యాలయానికి పిలిపించుకొని, మీ ఆర్టికల్ను నేను ఒకటి చూడడం జరిగింది, మీలాంటి వారు మాకు చాలా అవసరము, మహిళలకు చేతి వృత్తులకు సంబంధించిన స్కిల్స్ మీరు నేర్పించాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, మీకు దాదాపు ఒక 5 years ప్రాజెక్ట్ కూడా మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పేసి ఆ ప్రతిభను గుర్తించినటువంటి వ్యక్తి వారు. మరి అటువంటి ప్రతిభతో ఈరోజు ముందడుగేస్తున్నారు గాదె చిట్టిబాబు గారు. వారి యొక్క జీవిత చరిత్రను మనము తెలుసుకుందాము. వెల్కమ్ టు చిట్టిబాబు. ఎలా ఉన్నారు? బాగున్నారా చిట్టిబాబు గారు? బాగున్నాం సార్. ఓకే ఓకే, చాలా సంతోషం చిట్టిబాబు గారు. ఈరోజు మా వేదికకు మిమ్మల్ని పరిచయం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ పరిచయం ద్వారా మీలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధి రంగంలో దివ్యాంగులు కూడా ముందుకెళ్తారనే ఒక ఆలోచన ఉంటుందన్న ఆలోచనతోటి ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము. సో మీ విలువైన సమయాన్ని ఈరోజు మాకు కేటాయిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చిట్టిబాబు గారు చెప్పండి, వాస్తవానికి మీ జన్మస్థలం ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, తదితర వివరాలు మా వ్యూయర్స్ కు తెలియజేయగలరు ఒకసారి? సార్ మాది ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్. స్థానికంగా కూడా నేను మండల హెడ్ క్వార్టర్ లోనే ఉంటాను. మా సొంత ఊరు కూడా ఇదేనండి. చిన్నప్పుడు 2 సంవత్సరాల వయసు చిన్నప్పుడు నాకు పోలియో సోకి 2 కాళ్ళు కూడా చచ్చిపోవడం జరిగింది. ఆ విధంగా అమ్మ సహకారంతో, అన్న, అక్క, చెల్లి, తమ్ముడి సహకారంతో నేను కూడా ఉన్నత చదువుల వరకు వెళ్ళడానికి ప్రయత్నించాను. కానీ ఉద్యోగం చేసే సమయంలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్రాయంలో నేను మన స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశానండి. కాకపోతే కింద ఉన్న సిబ్బంది నాకు ఫైల్స్ అందించడం కానివ్వండి, ఇంకా ఏ విధమైన సహాయం అందించడానికి కూడా వాళ్ళు సహకరించకపోవడం వల్ల దాని మీద నాకు కొంచెం ఇష్టం లేకుండా పోయింది. అయితే నేను నమ్ముకున్న ఏ వృత్తి అయితే ఉందో ఆ టైలరింగ్, అందులోనే నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఒకరి కింద నేను పనిచేయడం కాదు, నేనే నలుగురికి పనిచ్చే విధంగా ముందుకు సాగాలని ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకొని టైలరింగ్ లో నమ్ముకొని పని చేయడం జరుగుతుంది.
బాగుంది చిట్టిబాబు గారు. నిజానికి అంటే మనము ఒకరి కింద పనిచేయడం కంటే మనమే ఒక రంగాన్ని ఏర్పరచుకొని మనము అనేక విజయాలు సాధించవచ్చని చెప్తున్నారు. చెప్పండి చిట్టిబాబు గారు, మీ అంటే అమ్మా నాన్నలు ఏం చేసేవారు? వాళ్ళ వృత్తి ఏంటి? మిమ్మల్ని ఎలా చదివించారు? అమ్మ బాబిన్ లేస్ వర్క్ చేస్తది. నిన్న నేను రాణి కుమిదిని గారి దగ్గరికి వెళ్ళాను గదా! మమ్మీ చేసిన పనులు పట్టుకొని వెళ్ళాను. అంటే నాకన్నా ముందుగానే మమ్మీకి ఫ్యాషన్ డిజైనింగ్‌లో అవగాహన ఉంది, ప్రావీణ్యత ఉంది. దాన్ని బట్టే నేను ఈ పని చేశాను. అమ్మకు వేరే పని రాదు. ఓన్లీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ మాత్రమే వచ్చు. నాన్నగారు చిన్నప్పుడే లేరు. ఎక్స్‌పైర్ అయిపోయారు. ఓకే. ఓకే. మీరు అంటే ప్రాథమిక విద్యను లేదా ఉన్నత విద్యను ఎక్కడ చదివారు మీరు? ప్రాథమిక విద్య మన ఇక్కడ హరిజనవాడలో పిఎస్ ప్రైమరీ స్కూల్. తర్వాత హై స్కూల్ మాత్రం గవర్నమెంట్ హై స్కూల్ శివునిపల్లి. దానికి ట్రైసైకిల్ మీద వెళ్ళేవాడిని. ఇంటర్మీడియేట్ అంటే విద్యానికేతన్ కాలేజ్. అంటే విద్యానికేతన్ మీకు కాలేజ్ కర్ణాపూర్. సారీ. చిట్టిబాబు గారు, అంటే మీకు చిన్నప్పుడే మీరు వైకల్యానికి గురయ్యారు కదా! సో, అంటే సాధారణ వ్యక్తులతో సమానంగా మీరు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయడం అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయినప్పటికీ కూడా మీరు ప్రాథమిక, ఉన్నత అటువంటి సందర్భంలో మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? లేకపోతే తోటివారు మీకు ఏమైనా సహకరించారా? ఎలాంటి సపోర్ట్‌నిచ్చారు మీకు? ఆహ్, తోటివారు అంటే అందరూ మంచి సహకరించిర్రు. నాలాంటి వ్యక్తికి సహకారం లేకపోతే ఇంత ముందుకు అడుగేయలేం గదా! సో, నాకు బాల్యం నుండి గూడా స్నేహితుల కొరత అయితే లేదు. అందరూ మనస్ఫూర్తిగా నన్ను అభినందించేవాళ్ళు. సపోర్ట్‌గా నిలబడేవారు. వాళ్ళు ఎత్తుకొని గూడా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా క్లాస్‌మేట్స్ గానివ్వండి, నా మిత్రులు గానివ్వండి, ఎవరైనా సరే నన్ను వీలైనంత వరకు పాజిటివ్‌గానే చూసుకున్నారు. అంటే ఎప్పుడన్నా పాఠశాల స్థాయిలో ఎటువన్నా అంటే ఇబ్బందులు గురయ్యారా? ఎప్పుడన్నా మీరు అంటే అవమానాలకు ఏమన్నా గురయ్యారా? ఇబ్బంది పడే పరిస్థితులు మీకు ఎప్పుడన్నా వచ్చాయా జనరల్‌గా? లేదు. 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 అందరూ నన్ను చిన్నప్పుడు చాలా నీట్‌గా చూసుకున్నారు. ఎక్కడ అవమానాలైతే నేను పడలేదు. ఓకే. ఓకే. నా తత్వాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు గూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. 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 అదే విధంగా మీరు అంటే 10థ్ క్లాస్ తర్వాత మీరు ఇంటర్మీడియేట్ చేశారన్నారు గదా! ఎక్కడ చదివారు మీరు ఇంటర్మీడియేట్? నాకు 10 కిలోమీటర్ల దూరం విద్యానికేతన్ జూనియర్ కాలేజ్ కర్ణపురం. మన క్రిస్టియన్ వాళ్ళది. ఓకే. అందులో నేను ఇంటర్మీడియేట్ చేశాను. ఓకే. ఇంటర్మీడియేట్ తర్వాత మళ్ళా డిగ్రీ ఏమైనా మీరు చేశారా? విద్యాజ్యోతి డిగ్రీ కాలేజ్ గన్పూర్ లోకల్‌లోనే చేశాను. ఓకే. ఓకే. అంటే కళాశాల స్థాయిలో గూడా మీకు సపోర్ట్ లభించడం వల్ల గూడా మీకు బహుశా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే మీ కాలేజీ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా కొనసాగింది. ఎటువంటి అవునవును. ఇబ్బందికర పరిస్థితులనేటివి మీకు కొనసాగలేదు. లేవు అంతే సార్ గదా! అసలు. ఆ! ఓకే. ఓకే. ఆ! వెరీ గుడ్. అయితే అమ్మ ఫ్యాషన్ డిజైన్ చేసేది గదా! అంటే తను గూడా వృత్తి చేసుకునేది గదా! మీరు చదువుకునే అవును. సందర్భంలో గానియండి, లేకపోతే కళాస్థాయి విద్యలో గానియండి, అమ్మ చేసే పనులు మీరు ఏమన్నా గ్రహించేవారా? లేకపోతే మీకు అమ్మ ఏమైనా పనులు నేర్పించేదా? అంటే మీకేమన్నా ఆసక్తి దాని పట్ల ఉండేదా ఆ స్థాయిలో? అంటే కాలేజ్ ఎడ్యుకేషన్‌లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆసక్తి ఉండేది అమ్మ చేసే పని పట్ల? లేదు. లేదు. అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమి లేదు. కాకపోతే ఏందంటే అమ్మ చేస్తా ఉంటే చూసేవాడిని. చూస్తూ ఉంటే అదే అలవాటుగా అయిపోయింది. అదే నాకు ఆటోమేటిక్‌గా అబ్బిపోయింది. ఓకే. వెరీ గుడ్. ఓకే. డిగ్రీ అంటే పూర్తిగా అయిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అంటే మళ్ళా ఎటువైపు వెళ్లారు? మీ అడుగులు ఎటువైపు కదిలాయి? ఫ్యాషన్ డిజైనింగ్. ఇప్పుడు డిగ్రీ తర్వాత నేను డైరెక్ట్ ఫ్యాషన్ డిజైనింగే చేశాను. అంటే అంటే గ్రామ మీరు పంచాయతీలో పనిచేశాను. డిగ్రీ తర్వాత ఫ్యాషన్ డిజైన్ కోర్స్ తీసుకున్నారా మీరు? లేదు. లేదు. అది నాకు మొదటి నుండే ఉంది కాబట్టి కోర్స్ ఏం తీసుకోలేదు. ఓకే. ఆటోమేటిక్‌గా నాకు ఓకే. అబ్బిపోయింది. ఆ! అంటే పర్టిక్యులర్‌గా ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియేట్, డిగ్రీ తర్వాత పీజీ గానియండి, లేపోతే మిగతా వేరే చదువు వైపు వెళ్ళడము, ఉద్యోగం ప్రయత్నం చేయడం అటువంటి సాధారణంగా జనరల్‌గా వెళ్ళిపోతారు గదా! అంటే మీరు ఆహ్, డిగ్రీ కాగానే ఈ ఫ్యాషన్ డిజైన్ మీద మీకు ఆల్రెడీ అంటే అమ్మ చేస్తున్నది కాబట్టి, దీని మీద మీకు ఇంట్రెస్ట్ కలగడం వల్ల మీరు దీనిపైన ఆసక్తి ఉంది గాబట్టి, మీరు దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. నా భవిష్యత్తు దీని ద్వారానే నిర్ణయించుకోవాలని అప్పుడే మీకు ఒక బీజం పడిందా? లేకపోతే తర్వాత మీరు దానిపైన ఆసక్తి పెంచుకున్నారా?
అంటే మీకు ఉద్యోగం దొరకదు, ఈ డిగ్రీ చదివిన తర్వాత ఎటువంటి అవకాశాలు మాకు లభించడం లేదు కదా చెప్పేసి ఈ అమ్మ చేస్తున్నటువంటి ఈ వృత్తిని నేను చేపట్టాలి అనే ఒక ఆలోచన కలిగింది. అసలు మీకు దీనిపైన అంటే మీరు ఈ కుట్టు మిషన్ వైపు ఆసక్తి ఎలా కలిగింది మీకు? ఉద్యోగం రాదని గాదు, నేను చేయలేనని గాదు గానీ, మన కిందున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అనుకూలమైన సపోర్ట్‌గా లేరు. కాబట్టి నేను దానికన్నా నా సొంతంగా నేనే మెయిన్ లీడ్‌లో ఉండి, నా కింద ఒక నలుగురు గాని, 10 మంది గాని ఉద్యోగం ఇచ్చే స్థితిలో నేను ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని ఇందులోకొచ్చాను గానీ, ఉద్యోగం రాదని మాత్రం ఎప్పుడు నేను డిసప్పాయింట్ కాలేదు. నేను 99లోనే ఆహ్, లోయర్, హైయర్ తెలుగు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పాస్ అయ్యాను సార్. వెరీ గుడ్. 98లోనే అంటే ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉండాలి. కానీ నేను దాని మీద ఎక్కువ మక్కువ చూపట్లేదు. నా కిందే నేనే ఒక నలుగురికి ఉపాధి ఇయ్యాలన్న ఆలోచనతోని, ఆశయంతోని ముందుకు వెళ్తున్నాను. ఓకే. మంచి ఆలోచన. అంటే ఎవరి కిందో మనము పని చేయడం ఎందుకు? మనకు ఆల్రెడీ ఒక అవకాశం ఉంది. మన కిందనే నలుగురు పని చేస్తే వారికి ఉపాధి కల్పించవచ్చు అనే ఒక ఉన్నత లక్ష్యంతోటి మీరు ఆలోచించి మీరు ఈ రంగంలోకి వచ్చినట్టుగా మీరు చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసము ఉంటేనే ఇటువంటి పనులనేటివి సాధ్యమవుతుంది. లేకపోతే ఈ ఈ విధంగా ఇటువంటి పనులు చేయడం అనేది సాధ్యం కాని విషయం. అయితే మీరు మొదటగా ఎలా ప్రారంభించారు ఈ వృత్తిని? అంటే జనరల్‌గా మీరు ఒక కుట్టు మిషన్ కొనుక్కొని మీరు ఈ వృత్తిని మొదలుపెట్టారా? లేకపోతే మీరు ఎలా దీన్ని ఈ యొక్క వృత్తిలోకి ప్రవేశించారు? 2000 సంవత్సరంలో నాకు ఎస్టీడీ బూత్ ఉండేది. హుహు. అయితే అది ఒక 1 ఇయర్ కాలం కాగానే ఈ మొబైల్స్ వచ్చేసినాయి సార్ ఆల్రెడీ. అంటే ఈ టెలిఫోన్ మొబైల్స్ రాగానే ఎస్టీడీ బూత్‌లు అన్నీ అయిపోయినాయి. వాటి వాల్యూ పడిపోయింది. ఆ పడిపోయే క్రమంలో నేను కొత్త రంగాన్ని ఎన్నుకోవాలి గాబట్టి, ఆ 2000 సంవత్సరంలోనే నా ఎస్టీడీ బూత్ పక్కపొంటి ఇంకొక ఎస్టీడీ బూత్ ఉండేది. అతను టైలరు. సో, అతని దగ్గరికి వెళ్లి, "అన్న ఇట్లా మరి నాకు ఈ రంగం పడిపోతా ఉంది. నేను టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నానని" చెప్పినప్పుడు, సరే చూద్దాం అన్నట్టుగానే అన్నారు. తర్వాత అమ్మని తోలితే అమ్మ అతన్ని కన్విన్స్ చేసింది. నేను పని నేర్చుకున్నా. నేర్చుకున్నాక ఆ ఫీస్ వర్క్ లాగా చేయకుండా కొంచెం ఒక ప్రత్యేకత ఉండాలి మనకంటే కొంచెం హార్డ్ వర్క్ చేశాను. ఓకే. అంటే మీరు ఈ వృత్తిలో రాకముందుకు ముందు టెలిఫోన్ బూత్ మీరు నడిపేవారు. అవును. అంతే కదా చిట్టిబాబు గారు? సో, అంటే అవును సార్. అంటే ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది? దాన్ని అంటే ఆ టెలిఫోన్ బూత్ పెట్టడానికి మీరేమైనా ఇబ్బందులు పెట్టారా? లేకపోతే మీకు ప్రభుత్వ పరంగా ఏమన్నా సహకారం లభించిందా అప్పుడు? లేదు. అదే నా ఓన్. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పించింది. అది ఓన్. నేను ఓకే. సొంతంగా ఓకే. అది ఎన్ని ప్రభుత్వం సంవత్సరాలు మీరు ఆ టెలిఫోన్ బూత్‌ని నడిపించారు? 2 సంవత్సరాలు. ఓకే. 2 ఇయర్స్ నడిపించారు. మళ్ళా తర్వాత టెక్నాలజీ పెరగడంతో సో, ఈ టెలిఫోను బూత్ నడపడం వల్ల గూడా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి, ఈ టైలరింగ్ పైన మీరు ఆసక్తి కనబరిచారు. ఓకే. అవును. అంటే మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా షాప్ అనేది ఓపెన్ చేసి మీరు ఈ యొక్క వృత్తిని చేపట్టారా? లేకపోతే ఇంట్లోనే ఒక మిషన్ తెచ్చుకొని మీరు ఈ వర్క్ స్టార్ట్ చేయడం ప్రారంభించారా? ఎలా మొదలుపెట్టారు మీరు ఈ వర్క్? నేను ఫస్ట్ ఇది నా వరకే అనుకున్నాను. కాకపోతే నేను తిరుగుతా ఉంటే కొన్ని రెడీమేడ్ షాప్స్ చూడడం, రెడీమేడ్ గార్మెంట్స్ చూడడం వల్ల ఈ ఒక్కరిద్దరికి ఉపాధి ఇవ్వడం కంటే ఇట్లా ఒక 20 మందికి, 30 మందికి మనం ఉపాధి ఇస్తే బాగుండు అని ఆ ఆలోచనతోని ముందుకొచ్చిన. కొన్ని గార్మెంట్‌లు కూడా తిరిగి చూసాను. చూస్తే అక్కడ ఇట్లా పని కల్పించడము, వాళ్ళ దగ్గరకు నలుగురు రావడం. ఇంత హెవీగా వర్క్ చేస్తే ఏమైద్దంటే మనలో ఉన్న లోపాన్ని మనం వేలెత్తి ఆ లోపాన్ని గుర్తించే అంత సమయం మనం ఇవ్వొద్దు. మనకొక కాళ్ళే లేవు. తక్కినన్నయితే పర్వాలేదు గదా! అన్ని పనిచేస్తున్నాయి గదా! పని చేసిన దానితోనైనా మనం ఉపయోగం పొందాలి గానీ, పని చేయని కాళ్ళ కోసం మనం ఆలోచించే సమయం వృధా చేసుకోవద్దు అన్నది నా ఆలోచన. ఓకే. ఓకే. అంటే మొదట మీరు కేవలం అంటే ఒక మిషన్ పెట్టుకొని మీరు వర్క్‌ను నడపడం జరిగింది. అయితే క్రమక్రమేణా మీరు ఈ గార్మెంట్స్ ఎక్కడెక్కడ గార్మెంట్స్ ఉన్నాయో అవన్నీ పరిశీలించి వాళ్ళు ఏ విధంగా రన్ చేస్తున్నారో, నేను గూడా అదే విధంగా రన్ చేయాలి. నలుగురికి ఉపాధి గూడా దొరికినట్లవుతుందనే ఆలోచనతోటి మీరు మెల్లమెల్లగా వర్క్‌ను డెవలప్ చేసుకుంటూ వెళ్లారు. అంతే గదా! చిట్టిబాబు అవునవును. గారు? అవును. ఓకే. అవునవును. అవును. ఆహ్, అంటే దీని పరంగా మీకు ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు? అంటే ఇట్లా పెట్టాలని ఒక ఆలోచన ఎవరైనా చెప్పారా? లేకపోతే మీరంతటా మీరే ఈ గార్మెంట్స్ చుట్టూ తిరిగి ఈ విషయాన్ని నేర్చుకున్నారా? ఎవరైనా మీకు సజెషన్ ఇచ్చారా? లేదు. ఇట్లా నేను తిరిగి నేర్చుకున్నాను. నాకు ఆహ్, ఎవరిది అక్కడ ఒంటరిగా నువ్వు తిరిగి ఇవన్నీ నువ్వు నేర్చుకోవడం జరిగింది. మరి వాస్తవానికి మీరు ఎలాంటి ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేయడం లేదు. చేయలేదు. అయినప్పటికి కూడా మీరు
ఆ రంగంలో ఇప్పటికీ మంచి డెవలప్ లో ఉన్నారు. మంచి అంటే కుట్టడం కూడా చాలా అందమైన డిజైన్స్ కుడుతున్నారు. మిగతా మహిళలకు కూడా వాళ్ళు నేర్పిస్తున్న క్రమం మీది. అంటే ఈ ఈ యొక్క స్కిల్ ఎవరి ద్వారా మీకు అబ్బింది? అంటే ఈ అమ్మ నుండి అబ్జర్వ్ చేసిన పని నుండి మీకు లభించిందా? లేపోతే ఇంకెక్కడైనా మీరు ఈ స్కిల్ మీరు నేర్చుకున్నారా? మీకెట్లా ఈ స్కిల్ అలవాటయింది? అంటే నేను ఈ జెంట్స్ టైలర్‌లో నేను పనిచేశాను గదా! అయితే ఒక 6 ఇయర్స్ గడిచినాక ఆటోమేటిక్‌గా నాకు అవగాహన వచ్చేసింది. బ్లౌజ్ ఎట్లా కుట్టాలి? టాప్స్ ఎట్లా కుట్టాలి? పంజాబ్ డ్రెస్ ఎలా కుట్టాలి? అది ఆటోమేటిక్‌గా వచ్చింది. నాకు ఎవరు లేడీస్ విషయంలో మాత్రం నాకెవరు ట్రైనర్ లేరు. ఓన్లీ జెంట్స్ మాత్రం గట్టు రాజు గారు అని మా గురువు గారు ఉంటారు. వేరే లేడీస్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఎవరివి గూడా నాకు లేదు. నా ఓకే. ఓకే. సొంత ఓన్. అంటే ఓకే. మీరు ఓన్‌గా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలకు మీరు ఒక నలుగురికి ఉపాధి కల్పించాలి, అంటే ఒక నలుగురికి నేను ఈ పనిని నేర్పించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఎట్లా కొనసాగించారు మీరు? అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మీ వర్క్ డెవలప్‌మెంట్ అనేది ఎట్లా కొనసాగింది? నేను వర్క్ చేసిన తర్వాత అంటే 11 సంవత్సరాలు నేను సొంతంగా చేశాను. ఒక్కడినే సింగిల్‌గా. అంటే ఓకే. 11 విదేశీ ఇయర్స్ వరకు సింగిల్‌గా మీరు చేశారు. ఆ! సింగిల్‌గా అంటే ఫీస్ వర్క్ చేసేది. అంటే చేతిలో ఓకే. మనకు డబ్బులు ఖర్చులు కాబట్టి. ఓకే. 11 సంవత్సరాల తర్వాత తెలిసిన మిత్రులు కొందరు మన చిన్ననాటి మిత్రులు ఉంటారు గదా! వాళ్ళు మీరు షాప్ పెట్టండి. మీ వెనక మేముండి మేము నడిపిస్తాము. మీకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మేమే పని చేస్తాం. మీరు పోయి ఆర్డర్‌లు పట్టుకురండి. ఇట్లా ఎన్ని రోజులు ఉంటాం. అంటే వాళ్ళు గూడా పని కోసం వెతుకుతున్నారు. నాకు కూడా పని చేసుకోవాలన్న ఆరాటంలో అంటే మా కాంబినేషన్‌తోని ఒక ముగ్గురు, నలుగురు దాదాపు ఒక 2, 3 ఇయర్స్ నాకు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా అంటే డబ్బులు లేట్‌గా వచ్చేది. కానీ వాళ్ళు ఓర్చుకొని కూడా సపోర్ట్ ఇచ్చి చిట్టిబాబు ఎదగాలి. చిట్టిబాబు ముందుంటే మమ్మల్ని ఎప్పుడు ఆగం చేయడు. చిట్టిబాబుకి సపోర్ట్ ఇయ్యడం వల్ల మాకు కూడా కొంచెం లైఫ్ ఉంటది. చిట్టిబాబుకి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అతన్ని మనం ఎంకరేజ్ చేద్దామని ఒక 3 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు నాకు సపోర్ట్ గానే ఉన్నారు. ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఇల్లు కూలిపోయింది వర్షాకాలం. కూలిపోయినా కూడా చిట్టిబాబుకి పని చేయాలి అనే ఒక ఆలోచనతోని అట్లా వచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయి. ఇంకో అక్క వాళ్ళు గూడా అలా అందరు అక్క వాళ్ళు గూడా అంతే. చాలా సపోర్ట్ ఇచ్చారు. అంటే మీ యొక్క గుడ్ విల్ తోటి మీ వర్క్ అనేది కొనసాగిందనేది మీరంటున్నారు. చాలా మంచి విషయం. అంటే మీరు 11 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా అంటే మిగతా వాళ్ళను మీరు తీసుకోవడము, అంటే మహిళలను తీసుకోవడం, వాళ్ళకు వర్క్ నేర్పించడం అనేది జరిగింది గదా! అంటే దాదాపుగా అవును. మీరు అంటే 11 ఇయర్స్ తర్వాత దాదాపుగా ఎందరి ఆహ్, ఎందరు మహిళలకు ఈ యొక్క ఉపాధిని కల్పించారు? వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించారు? అంటే నేను ఫస్ట్ ఇక్కడ మన గ్రామంలో పక్కన ఒక టీఎస్ ఉంటది. అక్కడ హెచ్ఎం ఎల్ఐ సార్ ఉండేది. సార్ వాళ్ళ స్కూల్‌కి కొంచెం అవకాశం ఇచ్చిండు. మా స్కూల్‌కి మీరు బట్టలు కుట్టండి. ఇట్లా గవర్నమెంట్ పనులు చేసుకుంటే మీకు బాగుంటది. ఒకవేళ రెగ్యులర్‌గా గిరాకీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ, ఇందులో మాత్రం మీరు వర్క్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా స్కూల్ యూనిఫార్మ్స్ కాంట్రాక్ట్ పడతారు. అది తీసుకొని మీరు కుట్టొచ్చు. మీ ద్వారా ఒక నలుగురికి ఉపాధికొచ్చు. అట్లా బాగుంటదని ఎల్ఐ సార్ ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇందులోకొచ్చాను. ఆ తర్వాత సార్ వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళిపోయిండ్రు. నేను కూడా ఆ సార్ ఇచ్చిన సలహా మేరకు ఒక 5 మండలాలు తిరిగిన. ఎక్కడెక్కడైతే టైలరింగ్ జేసి ఇప్పుడు బేయిమండి, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ పెద్ద పెద్ద కార్ఖానాలల్ల బతుకు తెరువు కోసం పోయి వచ్చి ఆడ జీవనోపాధి అనుకూలంగా లేక వచ్చి సొంత గ్రామాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ డాటా ఒక 1 మంత్ తిరిగి సేకరించి వాళ్ళందరికి నేను ఉపాధి కల్పిస్తాను. మీరు నా దగ్గర పని చేస్తారా అని అడిగి అంటే వాళ్ళు మేము జేస్తాము. మాకు బొంబాయి పోయి చేసేంత ఓపిక లేదు అంటే వాళ్ళందరిని గ్యాదర్ చేసుకొని ఫస్ట్ టైమ్ ఒక 50 మందితోని నేను ఈ షాపు రన్ చేశాను. అయితే అందులో ఏమైందంటే నా దగ్గర చేసేవాళ్ళు మాత్రం 6 మెంబర్సే. తక్కిన 40 మెంబర్స్ మాత్రం ఔట్‌డోర్. నేను కట్ చేసిన బట్టలు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో కుట్టుకొని మళ్ళీ వీక్లీ వన్స్ ఒకసారి నాకు రిటర్న్ చేస్తాను. ఓకే. అట్లే గాని పర్టిక్యులర్‌గా నాకు సొంతంగా షాపింగ్ నా షాప్ ఉంది. కానీ స్టాండింగ్ లేదు. నా దగ్గరకొచ్చి ఫీస్ వర్క్ తీసుకొని ఎళ్ళిపోతారు వాళ్ళంతే. అంటే మీకొచ్చిన వర్క్‌ను వాళ్ళు మీరు ఫీస్ వర్క్ రూపంలో ఇస్తే వాళ్ళు ఆ యొక్క క్లాత్‌ని తీసుకెళ్ళి మళ్ళీ అవసరానికి అనుగుణంగా కుట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ విధంగా అవును. దాదాపుగా ఒక 50 వరకు అంటే 50 అంటే దీంట్లో పురుషులతో పాటు స్త్రీలు ఇరువురు పాల్గొని మీకు ఈ సహకారం అందిస్తున్నారా? వాళ్ళు వర్క్ పీస్ చేస్తున్నారా మీ దగ్గర? కేవలం మహిళలు పురుషులు మాత్రమే వాళ్ళు పాల్గొంటున్నారా? బాయ్స్ 10 మంది ఉంటారు.
ఓకే. 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 వీళ్ళు ఆడవాళ్ళు వచ్చేసి లేడీస్ మాత్రం 40 మెంబర్స్ ఫిక్స్. ఇప్పుడు 6 ఇయర్స్ నుండి స్ట్రెంత్ ఎక్కడ తగ్గలేదు నాకు. కంటిన్యూషన్ గా ఉంది. ఒక్కొక్క కంపెనీలో కొందరు తప్పిపోతారు, కొందరు పని లేక ఎళ్ళిపోతారు. నా దగ్గర అట్లా ఎక్కువ లేదు. అందరూ ఉన్న 40 మందిలో అందరూ నన్ను నిలదొక్కుకోవాలని సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు అందరూ. ఓకే. అంటే ఇప్పుడు మీ ఇంటినే ఒక పరిశ్రమగా మార్చుకొని మీరు ముందుకు కొనసాగుతున్నారా? లేదా పర్టిక్యులర్‌గా ఏదైనా రెంట్ తీసుకోవడం అలాంటిదేమన్నా కొనసాగుతుందా? లేకపోతే ఇంటినే పరిశ్రమగా చేసుకొని కొనసాగుతున్నారా? ఇంటినే చేసుకున్నా. నా ఉద్దేశంలో ఇది చిన్నపాటి కుటీర పరిశ్రమ అని అనుకుంటున్నాను. ఆహా! ఓకే. అంటే అంటే ప్రభుత్వ పరంగా మీకు సపోర్టు ఎప్పుడు దొరకలేదా? లేకపోతే ఆ ప్రయత్నం మీకు చేయలేదా? ఎందుకంటే దివ్యాంగులకు ఎవరైతే ఈ చిన్న తరహా పరిశ్రమలు కోరుకుంటున్నారో వారికి అవకాశాలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు గదా! లోను సౌకర్యంలని గాని, ఇతర సౌకర్యాలు గూడా కల్పిస్తున్నారు గదా! సో, అటువంటి ప్రయత్నం ఏమన్నా మీ పరంగా కొనసాగించారా మీరు? ఎప్పుడన్నా లబ్ధి పొందారా? లేదు లేదు. అట్లని ఏం లేదు. మామూలుగా ఈ కార్పొరేషన్ లోన్‌లొచ్చినప్పుడు ఒక 1,00,000 తీసుకున్నా. అంతేగాని నాకు అంతకన్నా పెద్దగా ఏం లేదు. పర్టిక్యులర్‌గా అంటే ఎటువంటి ప్రోత్సాహం అయితే పర్టిక్యులర్‌గా మీకు ఏం లేదు. దొరకలేదు. చెప్పండి చిట్టిబాబు గారు. అంటే మొదట మీకు పక్కనున్న పిఎస్ నుంచి మీకు స్కూల్ యూనిఫార్మ్ సంబంధించి ఒక వర్క్ అయితే దొరికింది గదా! ఇప్పుడు ఆ! మెల్లమెల్లగా మీరు అంటే మండల స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో గూడా మీరు స్కూల్ యూనిఫార్మ్స్ తీసుకొని కాంటాక్ట్ తీసుకొని కుడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ వివరాలు మాకు మా వ్యూయర్స్‌కి ఒకసారి చెప్పగలరా? అంటే ఏ విధంగా మీకు ఆ యొక్క స్కూల్ కాంటాక్ట్స్ మీకు ఏ విధంగా లభించాయి? దీనివల్ల మీకు సపోర్ట్ పరంగా ఏ విధంగా మీకు అవకాశాలనేది అంటే ఎక్కువైపోయాయి? నేను పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్ మండలాలలో కొన్ని స్కూళ్ళలో నేను స్కూల్ యూనిఫార్మ్స్ తీసుకుంటాను. అది మీట్‌లో ఆహ్, అన్‌మ్యూట్ చేసుకోండి చిట్టిబాబు. అంటే ఓకే. ఆహ్, స్కూల్ మేనేజ్ ఓకే. అయితే ఇక్కడ నేనేంటంటే ఈ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ అని ఉంటది. ఎస్ఎంసీ చైర్మన్ ఉంటారు. యెస్. ఆ చైర్మన్ గూడా అందరు దాదాపు 4 మండలాల్లో చాలా మంది సహకరించిండ్రు. హెడ్ మాస్టర్‌లు కూడా చాలా సహకరించిండ్రు. ఈ అబ్బాయి ఇట్లుండి గూడా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ ఇంత చక్కగా వర్క్ చేస్తున్నాడు గాబట్టి ఇతనికి మనం పనిచ్చి అతన్ని కొంచెం ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో నాకు దాదాపు ఇప్పుడు ఒక 60, 70 మంది హెడ్ మాస్టర్‌లు గూడా ప్రోత్సహించినోళ్ళే ఉన్నారు. స్పెషల్‌గా శ్రీపతిపల్లిలో రవీందర్ రెడ్డి సార్ అనేవాళ్ళు ఉంటారు. సార్ చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఇంకోటి రామకృష్ణ సార్ అని గూడా మన కూనూరు హెచ్ఎం సార్. సార్ గూడా చాలా ప్రోత్సహించి ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి మనం పనియ్యాలి. ఒక్కొక్క రోజు నాకు 1 మంత్ లేట్ అయినా గూడా అడ్జస్ట్ అయ్యి నిన్ను మేము ఎంకరేజ్ చేయడానికే మేము ముందుకొస్తున్నాము. మీరు దీన్ని వినియోగించుకో అని చెప్పేవారు. స్పెషల్‌గా ఈ సందర్భంగా ఎల్లయ్య సార్‌కి, రామకృష్ణ సార్‌కి మళ్ళీ అలాగే రవీందర్ రెడ్డి సార్ ముగ్గురు గూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే. ఓకే. అంటే మొత్తానికి టీచర్స్ గానియండి, ఎస్ఎంసీ చైర్మన్స్ గానియండి, లేకపోతే హెడ్ మాస్టర్ గానియండి, వారి అవును. సహకారం వల్ల మీరు అంటే ఈ యూనిఫార్మ్ సంబంధించిన ఒక కాంట్రాక్ట్ అనేది మీకు ప్రతి సంవత్సరం అనేది దొరుకుతుంది. మీరు సకాలంలో ఇవ్వడము గానియండి, లేకపోతే మంచి వర్క్ చేసి ఇవ్వడము. వాళ్ళు అంటే సంతోషంగా వాటిని చూసి అరే! ఇది బాగుందనే ఒక ఆలోచనతోటి మళ్ళీ మీకు ఆ వర్క్ అప్పచెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు వర్క్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ గాకుండా ఒక మంచి నాణ్యత కూడిన ఆహ్, ఆహ్, బట్టలను అంటే డ్రెస్‌లను యూనిఫార్మ్ అందిస్తున్న మీకు దొరికింది. చాలా సంతోషకరమైన విషయము. భవిష్యత్తులో గూడా మీకు ఇంకా అంటే జిల్లా స్థాయిలో గూడా మీకు ఈ అవకాశాలు దక్కాలని మనం కోరుకుందాం. అదే విధంగా చెప్పండి మన చిట్టిబాబు గారు. మీరు కేవలం అంటే ఈ ఆహ్, మహిళలకు సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడమే కాకుండా మీరు చిట్టిబాబు ఫౌండేషన్ ఒక సంస్థను గూడా స్థాపించి దివ్యాంగులకు, వృద్ధులకు అటువంటి వారికి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు గదా! యాక్చువల్‌గా మీకు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు కలిగింది? ఈ స్ఫూర్తి మీకు ఎలా వచ్చింది? అంటే లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిన సమయంలో చాలా మందిని నేను చూసాను. ఎందుకంటే కనీసం వాళ్ళకు బయటికి వెళ్లి ఇప్పుడు నాకు కొద్దో గొప్పో కొందరు చాలా సపోర్ట్ ఇచ్చిండ్రు. ఇట్లా ఉంటే ఇట్లా ఉపాధి ఉంటది. మీరు రూపాయి సంపాదించుకోవచ్చు అని చెప్పిన గాని,
నాకన్నా దీనమైన స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలా మంది చూసాను. ఇది లాక్‌డౌన్ పీరియడ్‌లో. కొందరిని చూస్తే ఇబ్బంది అనిపించి, సరే నేను కూడా కొంచెం చేతనైతే వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని DRDO సపోర్ట్‌తోనే నేను ఒక 50,000 మాస్కులు కుట్టించడం జరిగింది. దానికి DRDO పీడీ రాజేంద్ర ప్రసాద్ సార్ గారు, రఘునాథ్‌పల్లి ఏపీఎం సార్ ఇద్దరు సహకరించి నాకు కొంచెం అమౌంట్ వచ్చే విధంగా నాకు కరోనా లాక్‌డౌన్ పీరియడ్‌లో ఉపాధి కల్పించింది. ఉపాధి కల్పించిన దాంట్లో వచ్చిన కొద్దో గొప్ప మొత్తం నాకన్నా దయనీయమైన స్థితిలో ఉన్న వారికి కూడా నేను కూడా కొంచెం సహాయం చేయాలనే ఉద్దేశంతోని ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. దాని ద్వారా కొన్ని అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, వస్త్రదాన కార్యక్రమాలు కానివ్వండి, ఇతర రీసెంట్ గా నేను మా స్టేషన్ దాంట్లో ఒక క్యాంప్ పెట్టి ట్రై సైకిల్స్, వీల్ చైర్లు, సంకలకర్రలు, అదే విధంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం అంటే ఫ్రీ ఐ క్యాంప్ ఇది నిర్వహించడం. దానికి మన విద్యా ఫౌండేషన్ వాళ్ళు కూడా నాకు చాలా సహకరించారు. ఒక వీల్ చైర్ కూడా డొనేషన్ తీసుకురండి. థ్యాంక్ యూ. అది ఆ విషయంలో మీకు కూడా. ఓకే. చాలా సంతోషకరం చిట్టిబాబు గారు. అంటే నిజానికి మీరు అంటే వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా, మీ కాళ్ళు సరిగ్గా పని చేయనప్పటికి కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడమే కాకుండా ఒక 50 మందికి రెగ్యులర్ గా ఒక ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే మరొక వైపు సామాజిక సేవ వైపు మళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మీలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది ఇంకా ముందడుగేయాలి. ఖచ్చితంగా ఈ విషయం పట్ల దివ్యాంగులు ముఖ్యంగా ఆలోచించి, అంటే కేవలము ఉద్యోగాల వైపే కాకుండా ఉపాధి రంగంలో వైపు కూడా కొనసాగినట్లయితే మనకు భవిష్యత్తు లభిస్తుందన్న ఒక ఆలోచన వైపు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా చిట్టిబాబు గారు గతంలో మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు KV రమణాచారి గారు కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించి మీతోటి మాట్లాడినట్టు సమాచారము. దానికి సంబంధించిన విషయాలు మా వ్యూయర్స్ కు షేర్ చేయగలరా? అంటే 2017 డిసెంబర్‌లో రమణాచారి సార్ వాళ్ళు ఒక పేపర్‌లో ఒక చిన్నగా చూసారట, న్యూస్ చూసారట, ఆర్టికల్. చూసి 3 ఇయర్స్ ఎంక్వైరీ చేశారు నన్ను. చిట్టిబాబు అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు. అయితే ఈ కరోనా టైంలో సార్ కలుద్దామంటే సారే పిలిపిద్దాం అనుకున్నారు, కానీ లాక్డౌన్ కదా, పిలిపించడం వీలు కాలేదు. అయితే ఈ అబ్బాయిని పిలవడానికి సరైన మార్గం ఏంటంటే, గాంధీ జయంతి రోజు అయితే అబ్బాయిని మనం కల్పించవచ్చు. ఆ అబ్బాయికి మనము ఐడెంటిఫై చేసినట్టుంటది, అతను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుంటదని ఈ గాంధీ జయంతి 2020 అక్టోబర్ 2వ రోజున నన్ను పిలిపించడం జరిగింది. పిలిచి కూడా, చిట్టిబాబు మీరు ఏ విధంగానైతే ఈ 40 మందికి ఉపాధిస్తున్నారో అదే విధంగా మేము కూడా చెప్తున్నాము. మీ ద్వారా స్టేషన్ గన్పూర్ మండలంలో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ఒక 2,000 మందికి ఉపాధి కల్పించే విధంగా మీకు ఒక కార్ఖానా కూడా శాంక్షన్ చేస్తాం, కేసీఆర్ సార్ తో మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. దీనికి ఆ రోజు ఏం చేశారంటే, పోచంపల్లి ప్రాంతీయ వస్త్రాలు ఇప్పుడు బాగా షైన్ అవుతున్నాయి కదా, ఆ పోచంపల్లి వృత్తులకు సంబంధించిన క్లాత్ ను నా చేత ఆ రోజు ప్రారంభించింది రమణాచారి సార్. వెరీ గుడ్. అంటే మళ్ళీ ఫర్దర్ గా ఇది ఎట్లా కంటిన్యూ అయింది? అంటే ఇప్పటికి అంటే అది పెండింగ్ లో ఉందా? అది అంటే ఇంకా ఆ 2,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం అనేది అది కంటిన్యూ అవుతుందా? ఏ విధంగా ముందుకు వెళ్తుంది? 2,000 కాదు, సారీ 200 మందికి. అంటే 200 మంది. అంటే దానికి సంబంధించిన ప్రాజెక్టు ఇంకేమైనా ముందుకు పోయే అవకాశం ఉందా? మీకు ఏమైనా హామీ ఇచ్చారా స్పష్టంగా వారు? వాళ్ళు స్పష్టంగా హామీ ఇచ్చిండ్రు, కలెక్టర్ గారు మీ దగ్గరకు వస్తారు, మీ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా పరిశీలన చేస్తారు అని అన్నందుకు. మళ్ళీ మొన్న రీసెంట్ గా 2 months బ్యాక్ కలెక్టర్ గారు ఏడి జయంతి మేడం మా ఇంటికి పంపారు. పంపితే మేడం దానికి సంబంధించిన సర్వే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. రిజల్ట్ అయితే ఇంకా రాలేదు, ఫామ్ లో ఉంది. ఖచ్చితంగా అంటే ఎవరైతే గొప్పగా పనిచేస్తారో వాళ్ళకు అవకాశాలు అనేది తప్పకుండా వస్తాయి. ఖచ్చితంగా మరొకసారి మీ ఇంటి తలుపును తట్టే పరిస్థితి వస్తుంది, మీకు గొప్ప అవకాశాలని కూడా దొరుకుతాయని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ముఖ్యంగా మీ లైఫ్ ను ఒక టర్న్ చేసే ఒక విషయం కూడా ఇటీవలనే మీకు జరిగినట్టు మీరు మాకు చెప్పడం జరిగింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుమిదిని గారు ప్రత్యేకంగా ఈ గత 2-3 రోజుల క్రితమే మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక వెహికల్ అరేంజ్ చేసి వారి కార్యాలయానికి పిలిపించారని చెప్పారు కదా, దానికి సంబంధించిన వివరాలు యాక్చువల్ గా
మిమ్మల్ని వారు ఎందుకు పిలిపించారు? ఏ కారణాల వల్ల పిలిపించారు? మీకు ఎటువంటి మీ భవిష్యత్తుకు ఎటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు? ఆ విషయాల్ని గూడా మా వేదికకు పంచుకోగలరు. అయితే ఈ లాక్‌డౌన్ లో నేను చేసిన పనులను బట్టి, ఆ పేపర్ స్టేట్మెంట్‌ని బట్టి ప్రిన్సిపల్ సెక్రటేరియట్‌లో నాగేష్ గారు అని ఒక సార్ నాకు ఫోన్ చేశారు. బాబు మీరు ఇట్లా మంచి పనులు చేస్తున్నారు. చేతి వృత్తులు కూడా మీ చాలా మంచి ఫినిషింగ్ ఉన్నాయి. మిమ్మల్ని నేను ఒకసారి కలవాలని అనుకుంటున్నారమ్మా. నేను ఏమైనా చిన్న ప్రాజెక్ట్ ఇస్తా మీరు చేయగలుగుతారా అని అన్నారు. సరే సార్ నేను చేస్తాను. కానీ ఆ ప్రాజెక్ట్ ఎలాంటిదంటే ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించిందమ్మా. ఏదైనా పరే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు కదా! మీరు చేయడానికి సిద్ధమైతే మేము ఒకసారి మాట్లాడతాం మీతోని అన్నారు. సరేలే అని అనుకున్నా గానీ మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఇట్లా తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మీతోని మాట్లాడతానన్నారు. మీరు రావాలి ఖచ్చితంగా అని వాళ్ళే మా ఇంటికి స్పెషల్ కారు పంపించి నన్ను అందులో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికెళ్ళాక మళ్ళీ అక్కడికెళ్ళి తీసి మళ్ళీ వేరే కార్‌లో ఎక్కించుకొని సెక్రటేరియట్ తీసుకెళ్ళి అక్కడ 6th ఫ్లోర్ అన్నారు. మేడం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మేడంతోని మాట్లాడితే మేడం షాక్. ఇంత మంచి పని ఉంది. అక్కడెక్కడో డిజబిలిటీ అని ఎందుకుంటున్నావు? ఇక్కడ మేము ఒక అపార్ట్మెంట్ ఇస్తాం. మీకు అకామిడేషన్ ఇస్తాం. మీరు చేసిన ఏవేవైతే ఫ్యాషన్ డిజైనింగ్ వస్తువులు ఉన్నాయో ఇక్కడ మీరు సెమినార్‌లో పెట్టొచ్చు. వాటిని ఒక ఎట్లా అంటారు అంటే మ్యూజియం లాగా పెట్టి మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీకు అలాంటి అవకాశాలు మేము కల్పిస్తాం. మీరు వీలైతే దీనికి ఉత్సాహపడితే మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తామండి పీఎంకేవై నుండి. నన్ను తీసుకెళ్ళిన సార్ కూడా చెప్పారు. ఇంత మంచి అబ్బాయిని ఆ అబ్బాయికి కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చి మీరు నాకు కలవాలి. ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ పైకి రావాలనే మనం ఉన్నాం గదా! సో ఈ అబ్బాయిలో ఉన్న ప్రతిభను ఖచ్చితంగా పైకి తీసుకురావాలని మేడం అప్పుడు నాగేష్ సార్‌తోని చెప్పి సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. ఓకే. అంటే మీరు అంటే ప్రత్యేకంగా మేడం గారు మిమ్మల్ని పిలిపించుకొని అటువంటి మాటలు మాట్లాడారు గదా! మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దాన్ని బట్టి అంటే మీరు ఇంకా ఏ విధంగా ముందడుగేయాలనుకుంటున్నారు? అది వాస్తవానికి నేను గన్పూర్ దాటాననుకున్నా. గన్పూర్ దాటే అవకాశాలు కూడా లేవు అనుకున్నా. కానీ అది ఒక లిమిట్‌గా పోలేదు గదా! ఒకటేసారి అది ఎక్స్‌పెక్ట్ చేయనికి ఆడిపోయింది. మాటలేవు. అట్లా. అంటే గడప దాటని వ్యక్తి ఈరోజు 5వ అంతస్తు, 6వ అంతస్తు ఉన్న వాళ్ళు పిలిపించుకొని మీకు ప్రత్యేకంగా అంటే మిమ్మల్ని ప్రోత్సహించి ప్రత్యేకంగా మీతోటి మాట్లాడడం అనేది నిజంగా ఒక మీకు ఒక గొప్ప విజయము. మరి వారు మీకు ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా అప్పజెప్తానన్నారా? వారు మీకు ఎటువంటి భరోసానిచ్చారు మీ వృత్తిపరంగా? దానికి సంబంధించి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఒకసారి వచ్చి కలవమన్నారు. ఈ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కోసం మీ ద్వారా కల్పిస్తామని చెప్పారు. దానికోసమే ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు ప్రెజెంట్‌గా. అంటే దీనికి సంబంధించిన ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమన్నా పెట్టారా? అంటే ఇది ఉండాలి, అది ఉండాలి అటువంటివి ఏమన్నా చెప్పారా మీకు పర్టిక్యులర్‌గా? ఏమన్నా గైడెన్స్ ఇచ్చారా అటువంటివి ఏమన్నా? ఏమి ఇవ్వలేదు. ఈ అబ్బాయికి టాలెంట్ ఉన్నది కాబట్టి మనం ప్రోత్సహించాలి అంతే. ఫైనల్ చేసేసింది అంతే. అదే ఫైనల్‌గా. అంటే పర్టిక్యులర్‌గా ఈ గైడెన్స్ ప్రకారం ఇది ఉండాలి అనే కాకుండా మీలో టాలెంట్ ఉన్నది కాబట్టి ఆ టాలెంట్ ప్రోత్సహించే విధంగా మీకు అవకాశాలు కల్పిస్తానే విషయాన్ని వారు మీకు చెప్పడం జరిగింది. ఓకే. చాలా సంతోషకరం చిట్టిబాబు గారు. నిజానికి అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవడము, మీతో మాట్లాడడము, మీ జీవితానికి ఒక భరోసా కల్పించే విధంగా. అంటే కేవలం భరోసే కాదు, ఎవరైతే ఇలా శ్రమపడి అద్భుతాలు సాధిస్తారో, వైకల్యము ఉందని బాధపడుతూ గది 4 గోడల మధ్యనే పరిమితం కాకుండా ఉన్నదాంతోటి వర్క్ చేసుకుంటూ ఉన్న అవయవాలను సక్రమంగా ఉపయోగించుకుంటే ఈ విధంగా మనకు ఉన్నతమైన గౌరవం లభిస్తుందనేది మనము చెప్పవచ్చు. అటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నారు. తప్పకుండా వారి ద్వారా ఇంకా ఎక్కువ మహిళలకు మీరు ఉపాధి కల్పించే అవకాశం రావాలి. అదేవిధంగా గొప్ప గొప్ప ప్రాజెక్ట్ అనేది మీకు రావాలని మన దివ్యాంగుల సామాజిక వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. చెప్పండి చివరిగా మన చిట్టిబాబు గారు మీ లక్ష్యం ఏంటిది? భవిష్యత్తులో మీరు ఇంకా ఎట్లా ముందడుగు వేయాలనుకుంటున్నారు? ఏ విధంగా మీరు డెవలప్ కావాలని అనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం అని ఏం లేదు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కొంచెం పిచ్చి నాకు. అందులో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలనేది నా ఆలోచన. అంతే కాకుండా నా కళ ఒక 10 ఇయర్స్ ఏంటంటే ఒక మినీ రెడీమేడ్ గార్మెంట్ పెట్టుకొని ఒక 100, 150 మందికి ఉపాధి ఇస్తే సరిపోతుంది.
చాలు కదా 100 మందికి ఈ రోజులలో ఉపాధి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. చాలా మెయింటెనెన్స్ ఉంటది. చాలా కష్టం ఉంటది. నా స్తోమతకు చాలు. 100, 150 మధ్యలో వాళ్ళకి ఉపాధి ఇచ్చే విధంగా ప్రభుత్వం సహకరించితే నాకు అదే చాలు. తప్పకుండా అంటే ఇటువంటి వ్యక్తులను అంటే ముఖ్యంగా శ్రమించే వ్యక్తులను ముఖ్యంగా ఇంకా ఉపాధి రంగంలో ముందడుగేస్తా విజయాలు సాధిస్తా తప్పకుండా అనే ఒక ఆత్మవిశ్వాసంతో చెబుతున్నటువంటి దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సహకారం అందివ్వాలి. సహకారం అందించి వారిని ప్రోత్సహించినట్లయితే నిజంగా వారు కూడా ఉన్నత స్థాయిలో నిలుస్తారని చెప్పడానికి మన ముందు గాదె చిట్టిబాబు ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. చెప్పండి మన చిట్టిబాబు గారు, ఇందాక మనకు అనుకున్నట్టుగా చిన్న చిన్న లోపాల వల్ల అంటే చిన్న చిన్న అవయ లోపాలు ఉండి మేము ఇక దేనికి పనికిరాము, మేము ఏమి పనులు చేయలేము అనే ఒక నిరుత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా దివ్యాంగులైనటువంటి వ్యక్తులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఈ లేని అవయవాల కోసం బాధపడే కంటే ఉన్న వాటిని ఉపయోగించుకోవడం బెటర్ అన్నది ఇక ఫైనల్ గా అందులోనే ఇక టోటల్ అర్థం ఉంది. అంతేగాని ఇది లేదు, ఒక కన్ను లేదు అంటే చూసే కన్నుడన్నా కొంచెం కాపాడుకోవాలి కదా, అది కూడా మూసుకుంటే ఎట్లా అట్లా. సో అంటే ఉన్న అవయవాలను సక్రమంగా వినియోగించుకుంటే అసలు వాస్తవానికి డిజబిలిటీ అనేది చాలా మైనస్. ఇది మనము వైకల్యము అనేది మనకు శాపం కాదు, అది మనమేమో అదృష్టం కాదు, అది కొనుక్కొచ్చుకోలేదు కదా, అది అట్లా అయిపోయింది, అది వచ్చింది. కానీ అదైతే మనం పర్టికులర్ గా మనలా అంటి పెట్టుకొని అయితే రాలేదు. సో మనకున్న క్వాలిటీస్ ని, మనకున్న ఆలోచన విధానాన్ని మనం ఉన్న అవయవాలతో జోడించుకుంటే సక్సెస్ మనది 100%. నాకు తెలిసి మంచి నిజంగా అంటే ఒక మంచి సత్యాన్ని, ఒక జీవిత సత్యాన్ని మిత్రులకు తెలియజేశారు. అంటే లేని అవయవాల గురించి బాధపడకుండా ఉన్న అవయవాలను సక్రమంగా మనం ఉపయోగించుకున్నట్లయితే ఎటువంటి విజయాలైనా మనం సాధిస్తామని చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము చిట్టిబాబు గారు. ఈ సందర్భంగా మీరు మా వేదికకు విలువైన సమయాన్ని అందించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చూసారు కదా మన దివ్యాంగ సామాజిక వేదిక బియర్స్, అంటే మనము ఏదైతే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటే మనకు అవయవ లోపం ఉన్న విషయాన్ని పక్కకు పెట్టి ఉన్న అవయవాలతోటి మనం ముందుకెళ్ళినట్లయితే, శ్రమించినట్లయితే ఖచ్చితంగా గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చని మనకు చిట్టిబాబు గారు చెప్తున్నారు. తప్పకుండా దివ్యాంగులంతా ఇటువంటి అడుగులు వేయాలని, మునుముందు గొప్ప గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూను ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వ్యూయర్స్.